జై శ్రీరామ్. రామచంద్రాయ జనక రాజస మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం. జై శ్రీరామ్. రాముని మాట మన నోట ఎప్పుడైతే పలుకుతామో రామబాణానికి ఎంత శక్తి ఉందో రాముని మాటకు కూడా అంత శక్తి ఉంది. కనుక రాముని మీద భక్తి ఉండాలి. దేవుడు అంటే భయం ఉండకూడదు. భక్తి కావాలి, ప్రేమ కావాలి, విశ్వాసం కావాలి, ఆరాధన ఉండాలి, పవిత్రత కూడా ఉండాలి. అయ్యో ఈ తప్పు చేస్తే భగవంతుడు ఏమైనా అనుకుంటాడేమో, లేదా భగవంతుడు ఏమైనా చేస్తాడేమో. భగవంతుడు ఏమీ చేయడు. ఆయన మాయ అనేది ఒకటి ఉంది, అది చేస్తుంది. మాయ చాలా ప్రమాదకరమైనటువంటిది. ముందు చెప్తాడు ఆయన, నేను నా మాయ రెండు ఇక్కడ ఉన్నాం. ఈ మాయా మోహం మిమ్మల్ని మోహింపజేస్తూ ఉంటుంది. అది మోహింపజేస్తున్నంత కాలం, మీరు మాయలో ఉన్నంత కాలం శరీర సుఖమే శాశ్వతం అనుకుంటారు. ఆ వయసు కాస్త అయిపోతే తర్వాత ఏం సుఖం కావాలి, ఇంకా అదే సుఖం కావాలి 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 అనుకుంటా ఉంటే ఇంకా అజ్ఞానంలో పడి పాపకర్మలు చేసుకోవాల్సి వస్తుంది అని సత్యనిష్ఠుడు శిష్యులకు చెప్పి, నాయనలారా, గ్రామ ప్రజలారా, మీలో ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక గ్రామ రైతు పైకి లేచారు. గురువుగారు, నాకు 5 పిల్లలు. మంచిదే, 5 మందిని కన్నారు. నీ భార్య చాలా అదృష్టవంతురాలు, పంచపాండవుల్ని కన్నది. లేదంటే 3 అబ్బాయిలు 1 అమ్మాయిలు. ఓహో, 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు అంటే పంచపాండవులే కదా. 5 అంటే పాండవులు గుర్తు చేసుకోవాలి. తర్వాత ఏమి సమస్య? సమస్య ఏం లేదండి, నా బిడ్డలు నాకు ఎంతో అదృష్టవంతులు ఉంటే కానీ నాకు దొరకలేదు. నేనంటే వాళ్ళకి ఎంత ప్రేమో అంత ఇంత ప్రేమ కాదు. మాకు ఈ మాధ్యమం సెల్ ఫోన్ ఉంటుంది కదా, చేసి ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏమున్నారు, ఏం చేస్తున్నారు, తండ్రి ఎలా, నాన్న ఎలా ఉన్నాడు, అమ్మ ఎలా ఉంది, ఇలా పలకరిస్తూ ఉంటారు. మాట చాలు కదా. కాబట్టి అయితే మాకు వచ్చిన సమస్యల్లో అందరూ దూరంగా ఉన్నారు, ఎక్కడో ఉన్నారు. మేము, మా భార్య తప్పిస్తుంది. చూడాలి 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 అంటే వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు వస్తారు, చూడాలి. అప్పుడు మన చిన్న బిడ్డలప్పుడు చూసి పెంచి మన ముద్దు మురిపాలతో చేసినాం కదా, ఇవన్నీ చూడలేదు. ఇప్పుడు ఆమె దిగులు పోగొట్టాలి, నేనేం చెయ్యాలి అని అడిగాడు. నాయన, ఆమె దిగులను పోగొట్టడం అనేది ఎందుకంటే తల్లి కడుపు, తల్లి ప్రేమ, తల్లి పేగు బంధం అంటారు దాన్ని. నీవేమో సులభంగా ఒక మాట అనేస్తావు, దిగులు విచారణ ఎట్ట పోగొట్టాలని. ఏ విధంగానూ పోగొట్టలేదు. వాళ్ళు అలా పలకరిస్తున్న కళ్ళతో చూడాలనుకునేది తల్లి, కళ్ళ ముందర ఉంటే ఆనందించాలనుకునేది తల్లి. సహజంగా అనేక ఉద్యోగుల రీత్యా లేదా వారి బ్రతుకు తెరువు రీత్యా ఇప్పుడు ఎక్కడెక్కడ దూరంగా పనిచేసుకుంటుంటారు. ముందు వారికి కాదు కదా. ముందైతే వ్యవసాయమో లేకపోతే చిన్న చిన్న గృహ పరిశ్రమలు ఇవి ఉండేవి. ఇప్పుడు అవి కావు కదా. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, సాంకేతిక పరిజ్ఞానం మానవులు ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. చంద్రమండలం మీద అడుగుపెట్టి కూడా వచ్చింది. ఇంకా కొద్ది సంవత్సరాలు పోతే ఇంకా అన్ని గ్రహాల మీద అడుగుపెట్టేసి వచ్చేస్తారు మన వాళ్ళు. కనుక నీవు అడిగిన సమస్యకు పరిష్కారం ఆమె మనసులో నీవు బలంగా ఉంచాలి. ఏమని? వాళ్ళకు సంబంధించినటువంటి జ్ఞాపకాలన్నీ కూడా ముందర ఉంచుకొని చూస్తూ ఉండమని, ఆలోచిస్తూ ఉండమని. నువ్వు కూడా చూడు, నువ్వు కూడా ఆనందించు. ముందర కూర్చోను. నువ్వు వయసు అయిపోయినవి, ఇంకా నీవు ఈ యొక్క వ్యవసాయమా చేయలేవు. వ్యవసాయం చేసేదానికి వాళ్ళు ఎవరో ఉన్నారు, వాళ్ళ కవులకి ఇచ్చేది పువ్వుల పొలాలంతా కూడా. ఇంకా నీ బాధ్యత ఏముంది? ఏదో వాళ్ళంత గిజ్జలు ఇస్తారు, నువ్వు ఆహారం నువ్వు బాగా హాయిగా ఉంటావు. నువ్వు వారికి పిల్లకాయలు, మనవళ్ళు. కనుక అవును స్వామి, మనవడు అంటే అర్థం చెప్పండి స్వామి అని అన్నాడు ఆ వ్యక్తి. మనవడు అంటే మనవాడు అని ఒక అభిప్రాయం అందరిలో ఉంటుంది. మనవడైనా మనవరాలైనా కొడుకైనా కూతురైనా అంతా సమానమే. మనము కొంతకాలంగా ఇలాంటిది కొన్ని లోపల జీర్ణించకపోయి కొడుకులే వారసులు, కుమార్తెల వారసులు కారు అంటారు. అది ఒక రకంగా జీవ విధానం పరంగా, అంటే మీ కుటుంబానికి వెళ్ళిపోయినాక ఆడబిడ్డ
ఆ కుటుంబం పేరు చెప్పాలనేది అది మన ఆచారంలో భాగమే. కానీ కూతురు కూడా వారసురాలు, సమాన హక్కులు ఉంటాయి ఆమెకు కూడా. కనుక వారి పిల్లలు వీరి పిల్లలని తేడా లేకుండా ఏ పిల్లలు దగ్గరగా ఉన్నారో వాళ్ళ దగ్గర తీసుకొని మీరు ఆనందించండి, ముచ్చటించండి, పరవశించండి. అందులో వాళ్ళని కూడా చూడండి, వాళ్ళ చెప్పు వీళ్ళందరినీ చూడండి. కనుక మనం అనుకున్నవన్నీ జరిగేదానికి మన చేతుల్లో ఏం లేదు కదా. భగవంతుడు ఎలా రాస్తే అలా జరుగుతూ ఉంటాడు. నువ్వే చెప్తున్నావు నీ బిడ్డలందరూ మంచివాళ్ళు అని, నీ బిడ్డలందరినీ ఎంతో ప్రేమగా చూస్తారు అని. ఎంతో అనంతమైన ప్రేమ వాళ్ళ మీద నీ మీద పలకరిస్తున్నారు కదా. ఎప్పుడో ఒకసారి ఫోన్ చేసి సెల్ ఫోన్లో మాట్లాడి ఎలా ఉన్నా ఎక్కడున్నా పలకరిస్తారు కదా. అది చాలు కదా, ఆ ఆనందం చాలు కదా. అంటే ఆయన ఆనందించండి, దాన్ని ఆనందించాలి. కళ్ళ ముందరే ఉండాలంటే ఎలా? భగవంతుడు ఆలయాల్లో ఉంటాడు, ఆయన మన ముందర ఉండాలంటే మనం ఆయన ఆలయాల నుంచి మనం ఎక్కడ తెచ్చుకోగలుగుతాం? తెచ్చుకోలేమే. ఆయన చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని మనం పూజిస్తూ ఆరాధిస్తుంటాం. అంతే. వాళ్ళ వాళ్ళ యొక్క ఫోటోలు అన్నీ ఉంటాయి కదా, అవి అన్ని ఆల్బమ్ లాగా చేసుకుంటాం. దాన్ని చూసి మురిసిపోయి మరీ మరిస్తూ ఇంత చిన్న బిడ్డప్పుడు ఇలా పెంచాం, ఇంత చిన్న బిడ్డప్పుడు ఇలా పెంచాం, మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా వాళ్ళను వాళ్ళ యొక్క గుర్తుల రూపంలో ఫోటోల రూపంలో మనం పెట్టుకొని భద్రంగా ఉన్నాయి మన దగ్గర. దాన్ని చూసి ఆనందించండి, సంతోషించండి. మనవాడు, మన వారసురాలు మనవాడు. మనవడు అంటే మనవాడు, మన ఇంటివాడు, మన ఇంటికి వారసుడు అనేటువంటి అభిప్రాయం ఉంది. అది సనాతన ధర్మంలో మన ఆచారాల్లో ఉండిపోయింది. కానీ జ్ఞానం ఏం చెప్తుందంటే మగబిడ్డైనా ఆడబిడ్డైనా కూడా మన కడుపును జన్మించారు కనుక మన వారసులే వాళ్ళు కూడా. వాళ్ళకి కూడా ఇప్పుడు సమాన హక్కులు ఉన్నాయి ఆడబిడ్డలకు కూడా. కాబట్టి ఆడబిడ్డలను వేరు చేసి మగబిడ్డలనే మనం చెప్పుకోకూడదు. మనవడు అనేసి మనవరాలు అని వేరుగా చూడకూడదు. చాలా దృక్పథం మనలో వస్తుందో సంకుచిత భావాలు ఉండకూడదు. సంకుచితంగా ఉంటే మన సంకుచితకు కుచించుకుపోయి ఉంటుంది. అది ఒకదానికే పరిమితం, అక్కడే తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మానసిక సంక్షోభం, మన వేదన, మానసిక రోగం ఇవి అన్నీ పట్టుకుంటాయి, పీడిస్తాయి. ఇంకా అనేక మానసిక రోగాలు తెచ్చిపెడతాయి. అలా కాదు, భగవంతుడు విశ్వమంతా ఉన్నాడు. ఆయన నుంచి జనించినటువంటి జ్ఞానంలో మనం కొద్దిగా నేర్చుకున్నాము. ఈ విశాలమంతమైనటువంటి ఈ జ్ఞానం అంతా మనలోకి ఎలా రావాలి అంటే మనం కూడా భావావేశాలు విశాలంగా ఉండాలి, విశాల దృక్పథం ఉండాలి, విశాలమైన భావాలు ఉండాలి, విశాలమైన ఆనందం కూడా ఉండాలి. ఎదుటి వాళ్ళు ఆనందిస్తుంటే మనం ఆనందించే అది భావించాలి. వాళ్ళ ఆనందమే మన ఆనందం. వాళ్ళకు ఉంది, మనకు లేదు. ఈ తేడాలు ఎందుకు? ఏముంది, ఏమి లేదు. ఆనందం ఉంది, అది ఉంటే చాలు అందరిలో. ఆనందించలేకపోతే ఏం చేస్తాము? ఆనందించడం అది కూడా ఒక ఆరోగ్యం, మానసిక ప్రవృత్తి. ఆనందించడం ఒక ప్రవృత్తి. ప్రవృత్తి అంటే మీ సంఘటనలు జరిగినప్పుడు ఆనందిస్తాం, దుఃఖం వచ్చినప్పుడు బాధపడతాం, దిగులు పడతాం. దీన్ని ప్రవృత్తి అంటారు. కానీ ప్రశాంతత అనేది ఇంకొకటి, దానికి వ్యతిరేకమైంది. ప్రవృత్తికి వ్యతిరేకమైంది ప్రశాంతత. ఆ ప్రశాంతత అంటే ఏమంటే ఎప్పుడు నవ్వుతూ ఉండదు. ఓం నమో నారాయణాయ నమః. శ్రీకృష్ణం వందే జగద్గురు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. శ్రీకృష్ణం వందే జగద్గురు. మన మాట ఒకే మాట, కృష్ణం వందే జగద్గురు. గురువు అంటే ఎవరు గుర్తుకు రావాలి? మనం పరమాత్ముడే గుర్తుకు రావాలి. ఆయన పరమేశ్వరుడుగా ఉండొచ్చు, పరబ్రహ్మగా ఉండి ఏమైనా ఉండొచ్చు. ఏదో తపస్సు చేసిందో యశోద, అఖిలాండాలు నిండి ఉండి అఖిలాండ పరిపాలకుడైనటువంటి ఆ పరబ్రహ్మశక్తి చేత అమ్మాని పిలిపించుకుంది. ఎంత ఏ పుణ్యం చేసిందో, ఏ వ్రతం చేసిందో, ఏ తపస్సు చేసిందో అని అనేక మంది పాటలు రాస్తుంటారు. ఇంతే కదా మరి. పసిపాప ఆమె ఒడిలో ఆడుకొని పాడుకొని ఆయన ఈ బ్రహ్మాండాలను ఆడించేవాడు ఆమె ఒడిలో పసిపాలులాగా ఆడుకొని అమ్మ అని చిన్న చిన్న పొరపాట్లు చేస్తూ చిలిపితనం చేస్తూ బాధపడింది. అది ఆ బాధ ఆమె యశోద ఎంతో ఆనందించేది. ఆ ముద్దు మురిపాలు చూసి ఆ పరమాత్మని ఆనందం ద్వాపరంలో ఉండేవాళ్ళకి లభించింది. కలియుగంలో ఉండేవాళ్ళం అది మనం చేసుకుని ఆనందిస్తూ ఉంటాం.
విచిత్రాల రూపంలో. నమో నారాయణ, నమో నారాయణ.